అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు గారు మరియు మన ఏపీఎస్పీ డిఎస్పీ మహబూబ్ బాషా గారు, సురేంద్ర గారు, పాపారావు మరియు వేరియస్ అసోసియేషన్స్ సెక్రటరీస్, మీడియా మిత్రులు, మన దౌలత్, ఇంకా కొంతమంది వచ్చినారు. సో మీకు అందరికీ నేను చెప్పేది ఏమంటే, ఎవ్రీ ఇయర్ మనం ఒలింపిక్ డే జరుపుకుంటున్నాం ఇక్కడ కర్నూలులో. ఇది చాలామంది ఇంతకుముందు అనుకునేవాళ్ళు ఇదేదో రామాంజనేయులు జరుపుకునే ఈవెంట్ అని. ఆయన కోసం జరుపుకుంటాడు ప్రతి సంవత్సరం అని. అది తప్పు. రామాంజనేయులు అనే వ్యక్తి కాదు, అతను ఒక శక్తి, ఒక పెద్ద సంస్థ. ఆయన లైఫ్నే స్పోర్ట్స్కు డెడికేట్ చేసిన వాడు. కర్నూలులో ఇన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కర్నూలులో ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, రామాంజనేయులు గారు. ఆయనను ఎన్ని రకాల హింసించి, ఎన్ని రకాలను అవమానపరిచి, రాజకీయాలు చేసి చాలా నిరుత్సాహపరచాలని ట్రై చేసినా అతను ఒక లయన్ లాగా, ఒక టైగర్ లాగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. నేనే ఫస్ట్లో పరిచయం అయినప్పుడు నేను 1-2 గేమ్స్కు సెక్రటరీగా, ప్రెసిడెంట్గా ఉంటూ ఒక 25 ఏళ్ల నుంచి చేసుకుంటా పోతున్నాను. ఎప్పుడైతే రామాంజనేయులు సార్ పరిచయం అయ్యాడో అప్పుడు ఆ నెట్వర్క్ కూడా వైడెన్ చేసినాడు. సార్ మీ సర్వీసెస్ 1-2 గేమ్లకు కాదు, మీరు కర్నూలుకే ఉపయోగపడే వ్యక్తిగా మీరు రోజు ఎదగాలి. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, వేరియస్ ఫీల్డ్స్లో మీ శక్తి కొద్దీ మీరు సహాయం చేసుకుంటూ వెళ్ళండి అని నన్ను రామాంజనేయులు ఎంకరేజ్ చేసినాడు. అదే రకంగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. పోయిన సంవత్సరం నేను లేకపోయాను, జడ్జి గారిని పిలిచారంట. చాలా ఫెంటాస్టిక్గా జరిగింది, నా వంతు సపోర్ట్ చేశాను. ఈసారి కూడా అంటే ఒక ఒలింపిక్ డే రోజు రన్కు అంతకుముందంతా నన్ను పిలిచేవాళ్ళు. 15 ఏళ్ళుగా నేను వస్తున్నాను ఒలింపిక్ డే రన్కు. కానీ ఒక 2-3 ఏళ్ల నుంచి దీన్ని సెలబ్రేషన్స్గా టర్న్ చేసి వేరియస్ గేమ్స్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ రోజు వాళ్ళందరికీ మెడల్స్, ట్రోఫీస్ ఇస్తూ ఆ సెక్రటరీలను కూడా స్టేజ్ మీదకి పిలిచి తగిన విధంగా గౌరవిస్తూ ఒక శుభ కార్యక్రమాన్ని, ఒక పెళ్ళిలాగా దీన్ని జరపడం అనేది చాలా గొప్ప విషయము. కానీ కొన్ని లోటుబాట్లు ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. అవి ఉండకూడదు. అటువంటివి అందరూ కలుపుకొని పోవాలా. ఎందుకంటే మన దేశం ఒకటిగా ఉంది అంటే ఇక్కడ చాలా యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇక్కడ ఉన్నన్ని భాషలు, తెగలు, మతాలు, ప్రాంతీయవాదాలు ఎక్కడా లేవు ప్రపంచంలో. దిస్ ఈజ్ యూనిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అసలు చాలామంది ఫారినర్స్ కూడా ఆశ్చర్యపోతారు. అరే, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఎథనిసిటీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రీజియన్స్, టోటలీ డిఫరెంట్. ఒక స్టేట్లో కూడా ఇంకో ఏరియాకి వెళ్తే శ్రీకాకుళం వాళ్ళ భాష వేరే ఉంటుంది, సర్కార్ వాళ్ళ భాష వేరే ఉంటుంది, రాయలసీమ వాళ్ళ భాష వేరే ఉంటుంది. అట్లా తమిళనాడు పక్కన అసలు ఇన్ని లాంగ్వేజెస్, ఇన్ని రకాల, ఇంత వైవిధ్యం ఉండే దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. కానీ ప్రపంచానికి ఆయువు పట్టులాగా, ఒక శాంతి దూతలాగా మన దేశం ఉంది. ఎన్నో దేశాలు ఎన్నో రకాల కొట్లాడుకొని ప్రాణాలు తీసుకొని రక్తపాతం సృష్టించుకుంటున్న టైంలో శాంతి కాముకులుగా ముందుకు పోతున్న కంట్రీ ఇండియా. ఈ కంట్రీ నుంచి ఎంతమంది స్పోర్ట్స్ మెన్ వస్తారో దానికి ఇక్కడి నుంచే బిగిన్ కావాలి. బికాస్ ఎప్పుడైనా కానీ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక్క రోజులో ఏది కాదు, సిద్ధపడదు. బట్ ప్రతి ఒక్కరూ త్యాగం చేయాలి. ఇప్పుడు రామాంజనేయ సార్ ఉన్నాడు, ఆయన గ్రౌండ్లోనే ఉంటాడు. ఎవరన్నా చూస్తే ఇతనికి ఏమైనా పిచ్చా, ఇక్కడనేనా ఈ ఇల్లు అనుకుంటారు.
చాలామంది ఇప్పుడు నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఎంతోమంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వీడికి ఏం పని లేదేమో, రిటైర్ అయిపోయినాడు, ఈ పనులు చేసుకుంటున్నాడు అనుకుంటారు. భాష అనుకో, ఆయన ఉద్యోగం చేస్తున్నాడా, ఇక్కడనే తిరుగుతున్నాడా అనుకుంటారు. సురేంద్రను కూడా అనుకుంటారు. వాళ్ళకి పనులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గంగాధర్ పిల్లలు ఇద్దరు, ఒకరు డాక్టర్, ఒకరు పెద్ద ఆఫీసర్ అయినారు. గ్రౌండ్లోనే కనపడేవాడు నాకు 100 సార్లు. అలా అని వాళ్ళ సంసార బాధ్యత మర్చిపోతారని కాదు. వాళ్ళు వాళ్ళ సంసారాలను చూసుకుంటూ వాళ్ళ పొట్టతిప్పల కోసం కష్టపడుతూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. స్పోర్ట్స్కు సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అది రోజు రోజుకు ఇంక్రీజ్ అయ్యి నంబర్ ఆఫ్ పీపుల్ను ఇన్వాల్వ్ చేసుకొని సొంత లాభము కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు. కొద్దో గొప్ప చేతనైన దగ్గరికి హెల్ప్ చేసి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉంది అంటే, నంబర్ 1, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే పిల్లలకు దేహదారుఢ్యం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఒబేసిటీ అంటే స్థూలకాయం అనే ఒక మహమ్మారి మనల్లో వ్యాపించబోతూ ఉంది. ఆ స్థూలకాయం వలన హైపర్ టెన్షను, డయాబెటీసు, డిస్లిపిడీమియా, ఫ్యాటీ లివరు, హార్ట్ అటాక్స్ ఇట్లాంటివన్నీ రాబోతున్నాయి. క్యాన్సర్ ముప్పు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ ఇంప్రూవ్ కావాలంటే స్పోర్ట్స్లోనే మనము ముందుకు పోవాల్సి వస్తుంది. అదే కాకుండా మైండ్ కంట్రోల్, డిసిప్లైన్ అనేది స్పోర్ట్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మిలిటరీ డిసిప్లైన్ లాగా ఉంటుంది స్పోర్ట్స్లో. స్పోర్ట్స్ పీపుల్ ఆ క్రమశిక్షణతో డెవలప్ అయిన స్పోర్ట్స్ పీపుల్ ఉత్తమ సిటిజన్స్గా, ఏ కంట్రీలో అయితే డిసిప్లైన్డ్ సోల్జర్స్ లాగా ఉత్తమ పౌరులుగా ఉంటారో ఆ కంట్రీ ముందు పోతుంది. అదే కాకుండా వాళ్ళ ప్రాణాయామము, ధ్యానము, మెడిటేషన్ ఇవన్నీ కూడా వాటిలో ఉండడం వల్ల కూడా స్పోర్ట్స్ పీపుల్ స్పోర్టివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. ఈరోజు ఓడిపోతాను, రేపు గెలుస్తాము. చిన్న చిన్న మార్కులు, ఇంటర్నల్ మార్క్స్ తక్కువ వచ్చినాయని ఆత్మహత్యలు చేసుకునే ఈ రోజుల్లో, చిన్న అవమానం జరిగిన ఈ రోజుల్లో స్పోర్టివ్ స్పిరిట్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు అన్యాయం చేసిన వాళ్ళైతారు పిల్లలు. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరూ వీళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్లో మన కంట్రీ డెవలప్మెంట్కు ఉపయోగపడే వ్యక్తులు, శక్తులు అని భావిస్తూ మీకు అందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ.